హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీగా రవ్వ కేసరిని 10 నిమిషాల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇలా గీ మెల్ట్ అయిన తర్వాత క్యాషూ నట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకోండి. వీటి ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. చూడండి, ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వని కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వను ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ మరొక పక్కన బౌల్ తీసుకొని అందులోకి 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. మధ్య మధ్యలో రవ్వను కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇవి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వను కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, రవ్వ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా రవ్వ కేసరి స్వీట్ రెడీ. ఈ స్వీట్ని ఫెస్టివల్స్కి కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా 10 నిమిషాల్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇంట్లో చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.